కోరిక మేరకు మిమ్మల్ని లోపల ఆహ్వానించాం. ఏదో ఓపెనింగ్ రిమార్క్స్ తీసుకోవాలి. ఓకే ఓకే, క్విక్గా దుర్గేష్ గారు మాట్లాడతారు. మీరు చెప్పండి. ప్రత్యేకమైన నమస్కారం. సమీక్షా సమావేశం రమారమి 3 గంటల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగటం ఒక ఆనందకరమైనటువంటి విషయం. అది కూడా ఎక్కడెక్కడ అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దిశలోనే ఈ చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా ఎత్తి చూపటం, వాటిని ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్ నుంచి మొదలుపెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది. సివిల్ సప్లైస్ కానివ్వండి, రోడ్లు భవనాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం. దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది. ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగామనేటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం. దాని తర్వాత అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే 2 నెలల కాలంలోనూ ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి దీపం 2 పథకం కానివ్వండి, లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి, ఇవన్నిటిని కూడా మరింత మెరుగ్గా తీసుకువెళ్ళటం ఎలాగా, మరింత చురుగ్గా ముందుకు వెళ్ళటం ఎలాగనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి చిత్రం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు మరింతగా జరుగుతాయి కనుక ప్రతి సమావేశానికి మరింత మెరుగ్గా ముందుకు వెళ్ళే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము కూడా కోరేది ఏంటంటే జిల్లాలో మంచి నాయకత్వం ఉంది, ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ గుంటూరు జిల్లా అనేటప్పటికీ రాజధాని జిల్లాగా ప్రత్యేకత తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గారు ఇక్కడి నుంచే ఉన్నారు. ఇక జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో 2 ప్రధానమైనటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా మంచి టీం ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అదేవిధంగా కొంత మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి కలెక్టర్ గారు వారు ఉన్నారు. ఇవందరూ కలిసి మేము చెప్పింది మాట ఏంటంటే రాజకీయ నాయకత్వం, అధికారులు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళి జిల్లాని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళి సర్వతోముఖంగా అభివృద్ధి చేసి అగ్రగామి జిల్లాగా నిలబెట్టడం ఎలాగనేటువంటి దాని మీదే మేము పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీన్ని సఫలీకృతం అవుతుందని నమ్ముతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ల వారీగా మంత్రులు వచ్చి చర్చలు పెట్టకపోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న అక్కడ తీసుకున్న నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో అమల్లో లేట్ అయిపోతుంది. అవి కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో. ఇప్పుడిప్పుడే మనం ప్రభుత్వం వేళ్ళు అనుకుంటున్నటువంటి సమయం. ఎవరైనా మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళందరూ కూడా అక్కడ కుదురుకుంటున్నటువంటి సమయం. ఆ కుదురుకున్న తర్వాత నెమ్మదిగా మీరు చెప్పిన విధంగా కూడా గ్రామాలకి, పట్టణాలకి, నియోజకవర్గాలకు వచ్చి
క్యాబినెట్లో మాట్లాడుకుందాం. అదే ఇవి ఎలాగా కూడా ఇటువంటి మీరు చెప్పిన విషయాన్ని కూడా క్యాబినెట్లో డిస్కస్ చేసి తప్పనిసరిగా దానికి కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. మిరప రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్. గతంలో వచ్చిన మన నల్లి తామర మళ్ళా వస్తుంది. అంటే గతంలో కూడా ₹1.50 కూడా వాళ్ళకి నష్టపరిహారం వచ్చింది ఏం లేదు. కానీ ఈసారి ఈ సమావేశంలో అటువంటి వాటి మీద రైతులకు భరోసా ఇచ్చే విధంగా ఉన్నాయి. దాని మీద సంపూర్ణమైన చర్చ జరిగింది. నల్లి తామర సంబంధించినటువంటి మళ్ళీ వచ్చేటువంటి ప్రమాదం ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దానికి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి, ఒకవేళ అనివార్యంగా వస్తే ఏం చేయాలనేది కూడా చర్చించాం. తప్పనిసరి రైతుకి సంపూర్ణమైనటువంటి సేవ చేయడానికి మేము రైతు సేవా కేంద్రాలుగా మేము ఉన్నాం. తప్పనిసరిగా వ్యవసాయం మీద విద్య మీద సమావేశం నిర్వహించారంటున్నారు, కానీ విద్యాశాఖ మంత్రిగా లేరు. గత ఇడిఆర్సీ మీటింగ్ లో కూడా ఇంతవరకు దాదాపు మీ ప్రభుత్వంకి వచ్చి 7 నెలలు అయింది. ఇంతవరకు మీ మంత్రి ఇంతవరకు రాలేదు సమావేశానికి కూడా. రావడానికి అధికారుల లోపం అంటారా, లేకపోతే నేను మీరు సమావేశానికి ఎందుకు లోపాలు ఏమీ లేవు. ఆయన ప్రతి విషయాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ఏవైతే పెద్ద పెద్ద మార్పులు తీసుకురావాలో ఆ మార్పులన్నీ తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 10th క్లాస్ వరకే పరిమితమైనటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అందజేయడం జరిగింది. ప్రజలందరూ గొంతెత్తి అడుగుతున్నటువంటి మాట 3వ క్లాస్ నుంచే హై స్కూల్లో కలిపేయడం లాంటి విధానాన్ని పక్కన పెట్టి 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్లో ఉంచడం అనే నిర్ణయం ఆయన ద్వారా జరిగింది. మొత్తం అన్ని రకాలుగా జరుగుతుంది. వారి ప్రతినిధి కూడా ఇక్కడ మనకు పంచుమర్తి అనురాధ గారి రూపంలో వారి ప్రతినిధి గారు కూడా ఇక్కడ ఉంటున్నారు. ఎక్కడా కూడా మాకు సమన్వయ లోపం అనేటువంటిదే లేదు. 2-3 ప్రధాన పార్టీలు కలిసి అద్భుతంగా పనిచేస్తున్న సమయంలో మీరు మళ్ళీ సమన్వయ లోపం అనేటువంటి మాట ఇన్ఛార్జి మంత్రి కందులు దుర్గేష్ వస్తున్నాడు, మంత్రి నాదెండ్ల మనోహర్ కనిపిస్తారు, సెంట్రల్ మినిస్టర్, కానీ మంత్రి కనిపించలేదు అనేది అప్రాప్రియేట్ టైంలో ఆయన కూడా వస్తారండి. వచ్చి కలుస్తారు, మాట్లాడుతున్నాం, అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. దాని గురించి కూడా మాట్లాడాడు. తర్వాత కలెక్టర్ గారితో మేము చెప్పిన మాట ఏంటంటే కౌలు రైతులకి బ్యాంకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్స్ తోటి ఒక మీట్ పెట్టమన్నాం. పెట్టి ఆ మీట్ పెట్టిన తర్వాత దాంట్లో ఏ రకమైనటువంటి అంశాలు చేయాలో March 15th కల్లా వాళ్ళకి ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాం. అది చెప్పేవాళ్ళు. ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చే వాళ్ళు. అందుకే మీకు ఓనర్కి ఇబ్బంది లేకుండా ఓనర్కి భూమి మీద కౌలు రైతుకి పంట మీద రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దాంట్లో ఉన్నటువంటి లొసుగులు కొద్దిగా ఉన్నాయి. వాటిని అధిగమించే విధంగా బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి March 15 లోపల ఫైనల్ ఇచ్చేసి ఇవ్వాలనే నిర్ణయం కూడా చేసాం. స్పష్టంగా 2-3 విషయాలు చెప్పారు. బ్రిడ్జ్ విషయం, శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దుర్గేష్ గారు చెప్తారు. ఆయన అయిపోయాడు. బాగా అందరికీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి తప్పదు. మళ్ళీ ఇంకే అధికారులకి ప్రజాప్రతినిధుల మధ్య డెవలప్మెంట్ యాక్ట్ దాని గురించి ఏమైనా చర్చ జరిగింది? ఈ సమావేశంలో దాని చర్చ ఏమీ జరగలేదు. కాకపోతే దాన్ని అందరూ కూడా కలిసి సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలనేటువంటిది ఒక బ్రాడ్గా వచ్చినటువంటి ఆలోచన తప్పితే ఈ సమావేశంలో దాని మీద ప్రత్యేకించి దాని మీద దృష్టి పెట్టలేదు. ఇవన్నీ విషయాలు జరుగుతున్న విషయాలు నిత్యం పరిశీలిస్తూనే ఉంటాం. తప్పనిసరిగా మంచి సుహృద్భావ వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి ఎలా చేయాలో మేము అంతర్గతంగా చేస్తూనే ఉన్నాం. మీరు కూడా అనుమతిస్తే మేము